ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 224 పద్యం. తనకు భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబువంచుతున్. తనకు భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబువంచున్. అర్జున సారథ్యము పూని పగములు చోద్యంబుగాన్ పట్టుచున్. మునికోలన్ వడిబోని ఘోటకములన్ మోదించి తాడించుచున్. జనల్ మోహమును అందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్. తన కున్ కు భృత్యుడు సేవకుడు వీనిన్ ఇతనిని కాపాడుట మహా ముఖ్యమైన ధర్మము. పొమ్ము అనుచు అర్జునుని సారథ్యము పూని చేపట్టి పగ్గములను చేతితో చోద్యంబుగాన్ ఆశ్చర్యముగా పట్టుకొని మునికోలన్ ములుకర్రను బడిన్ త్రిపు వేగమును పూని కూడి ఉండి ఘోటకములన్ గుర్రములను మోదించి సంతోషపరచి తాడించుచున్ అల్లరించుచు జనులన్ ప్రజలను మోహము పొంద చేయుచున్న పరమ మిక్కిలి ఉత్సాహము గలవారిని ప్రశంసించేదన్, స్తోత్రము చేసేదను. భావము: ఇతడు అర్జునుడు నా సేవకుడు, ఇతనిని కాపాడవలసి ఉన్నది అంటున్నాడు. అది పరమధర్మమట. అందుకని అర్జునుని రథానికి సారథ్యము చేస్తున్నాడు. పగ్గములను ఆశ్చర్యకరముగా పట్టుకున్నాడు. మిక్కిలి ఉత్సాహంతో ములుకర్ర వేగముగా తిప్పుతూ గుర్రములను మోదిస్తూ తాడిస్తున్నాడు. చూసే ప్రజలను మోహింపజేస్తున్నాడు. చూడు, ఇదిగో ఆ శ్రీకృష్ణుని స్తోత్రము చేయుచున్నాను. 225 పద్యం. పలుకుల నగవుల నడుపుల నలుకల అవలోకనములన్ ఆ భీరవధూ కులముల మనముల తాలెమి కొలుకులు వదలించు గనుని కొలిచెదన్ మదిలో. పలుకులతోను నగవులన్ చిరునవ్వులతోను నడపులన్ ప్రవర్తనలలోను అలుకలతోను అవలోకములన్ చూపులతోను ఆభీర గోపిక వధూ స్త్రీ కులముల సమూహముల మనముల మనసులలోని తాలిమి ఓర్పు ధైర్యము. తాలిమి అంటే ఓర్పు లేక ధైర్యం. కొల్చుటలు సడలించు గనున్ గొప్పవారిని కొలిచెదన్ పూజించెదను. మది మనసు లోపల. భావము: తీయని మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయ కోపాలతో, వాల్చూపులతో బ్రజవధూమణుల పలపులు దోచుకునే వాసుదేవుడిని మనసులో మరీ మరీ సేవిస్తాను. 226 పద్యం. మునులు రూపులు జోడమును ధర్మజుని సభా మందిరమున యాగ మండపమునన్. మునులు రూపులు జోడమును ధర్మజుని సభా మందిరమున యాగ మండపమునన్. చిత్రమహిమతోడన్ చెలువందు జగదాది దేవుడు అమరునాదు దృష్టియందు. మునులు నృపులు రాజులు చూస్తుండగా పూర్వము ధర్మరాజు యొక్క అనగా యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజు సభ తీర్చు భవనములో యజ్ఞము చేయు మండపంలో చిత్రమైన మహిమ ప్రభావము
తో చెలువందు అందాలు ఉలకించు జగత్ విశ్వమునకు ఆది మూలపు దేవుడు అమరున్ కుదురుకొనుగాక నాదు నా యొక్క దృష్టి చూపుల అందున్ లోపల భావము. మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా ఇంతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా ఉన్నాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.